ఇప్పుడు కలిపురుషుడు కొంత ప్రభావం చూపిస్తున్నాడు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకున్నాం. అటువంటి పరిస్థితుల్లోనే పరీక్షిత్ మహారాజు మరికొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల వరకు నియంత్రించాడు అంటే రెస్ట్రిక్ట్ చేశాడు. ఆ రెస్ట్రిక్ట్ చేయడం కూడా ఎటువంటి విధంగా చేశాడు, నువ్వు ఈ స్థానాల్లో మాత్రమే నువ్వు కొనసాగుదువు కానీ మిగతా స్థానాల మీద నువ్వు ప్రభావం చూపడానికి అంత నీకు అనుమతి లేదు అన్నాడు. కానీ ఇచ్చినటువంటి ధనము బంగారము ఆ రెండు చాలు కదా, ఆ రెండు చాలు, మొత్తం అంతటినీ చుట్టపెట్టేయడానికి ఆ రెండు చాలు. ఇచ్చినటువంటివి కూడా ఎటువంటివి, మనం మొదటి నుంచి చూస్తే ప్రాణివధ, జీవుల్ని పట్టి హింసించడం. ఇప్పుడు మొదట చేసినది అదే కదా, ప్రాణివధే చేశాడు కదా. మొదట గోరూపంలో ఉన్నటువంటి ధర్మదేవతని హింసించాడు, ప్రాణివధే చేశాడు కదా. మొట్టమొదట చేసినదే అది. కలియుగ ప్రభావం వల్ల మొట్టమొదట చేసినదే ప్రాణివధ, తరువాత స్త్రీ, ఇది నెమ్మదిగా వస్తుంది. కానీ ఈ ప్రభావం మనకు ఎక్కడ కనిపించింది? ఒక్కసారి మీరందరూ కూడా పునశ్చరణ చేసుకోండి, రివైండ్ చేసుకోండి. ఈ స్త్రీ మీద ఉన్నటువంటి లాలసత్వం అంటే స్త్రీ లౌల్యము, దట్ అట్రాక్షన్ అనేది ఎక్కడొచ్చింది? రామావతారంలో చూసాం కదా, రావణాసురుడు ఏ విధంగా ప్రవర్తించాడు. వేదవతీదేవి పట్ల కానివ్వండి, జానకీదేవి పట్ల కానివ్వండి, సీతమ్మ తల్లి పట్ల కానివ్వండి, రావణాసురుడు ఏ విధంగా ప్రవర్తిస్తే అంత ఇతిహాసము జరిగింది. మరి ఆనాడే ఉంది కదా కలిపురుష ప్రభావం. అలాగే జూదము, ఈ జూదమే కదా ఇంత దూరము తీసుకొచ్చింది. భారతీయ ఇతిహాసాన్ని ఈ జూదమే కదా ఇంత దూరము తీసుకొచ్చింది. జూదం ఆడాడు, జూదంలో ఓడిపోయాడు. 12 ఏళ్ల వనవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసం అన్నారు. సేఫ్ సైడ్ కింద అజ్ఞాతవాసం. యాక్చువల్గా అయితే నిజానికి 12 ఏళ్ల వనవాసం చాలు. కానీ 1 ఏడాది అజ్ఞాతవాసం ఎందుకు చేయించారు? ఎందుకైనా మంచిది, ఎక్కడైనా తప్పుతుందేమోనని చెప్పి శకుని పన్నినటువంటి పన్నాగం. 1 ఏడాది అజ్ఞాతం, నిజానికి అజ్ఞాతవాసం అక్కర్లేదు. ద్వాపర యుగ ధర్మం ప్రకారం 12 ఏళ్ల పాటు ఆస్తి మీద హక్కు కోల్పోతే శాశ్వతంగా కోల్పోయినట్లే. మరి 12 ఏళ్ళు ఇంద్రప్రస్థాన్ని వదిలేశాడుగా ధర్మరాజు, ఆస్తి మీద హక్కు పోయినట్టేగా. అదే త్రేతాయుగంలో అయితే 14 ఏళ్ల పాటు ఆస్తి మీద హక్కు కోల్పోతే పూర్తిగా వదిలేసినట్టే. ఇప్పటికీ కూడా మనకి రెంటల్ యాక్ట్స్ అవి ఉన్నాయి. అందుకనే ఇవాళ రోజున మన వాళ్ళు కూడా కొంచెం లౌక్యంగా ప్రవర్తించి ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది మాటిమాటికి రెన్యూ చేసుకుంటూ ఉంటారు రెంటల్ అగ్రిమెంట్ అనేది. ఎందుకంటే రెంటల్ యాక్ట్లో కూడా ఇన్నేళ్ళు ఉంటే దట్ హౌస్ బికమ్స్ యువర్ ఓన్, మనకి సొంతం అయిపోతుంది అనేటటువంటి ఒక అంశం ఉంటుంది. అందుకనే రెంటల్ అగ్రిమెంట్స్ మాటిమాటికి రెన్యూ చేసుకుంటూ ఉంటారు. లీజ్ అగ్రిమెంట్స్, రెంటల్ అగ్రిమెంట్స్ మాటిమాటికి రెన్యూ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రభావాన్నే మందర కూడా చూపించింది. కైకతో మాట్లాడి 14 ఏళ్ళు పంపించు అరణ్యవాసానికి అని చెప్పి. అదే మాట శకుని దీన్ని ఉటంకిస్తూనే మందర త్రేతాయుగంలో మందర చేసింది లాగా 14 ఏళ్ల పాటు ఆస్తి మీద హక్కు కోల్పోతే పూర్తిగా కోల్పోయినట్లే. అదే యుగధర్మం ప్రకారం ద్వాపరానికి వచ్చేసరికి 12 ఏళ్ళు. కానీ ఎందుకైనా మంచిది 1 ఏడాది అజ్ఞాతవాసం కూడా చేయించు అని చెప్తే ఈ జూదంలోనే పందెంగా పెడతాడు. 12 ఏళ్ల వనవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము, వెరసి 13 ఏళ్ళు అని చెప్పి. మరి జూదంలో మొదటి నుంచి ఉంది కదా, జూదం మీద కలిపురుషుడి యొక్క ప్రభావం జూదం మీద ఉంది కదా. మద్యం యొక్క ప్రభావం ఎక్కడుంది? అజ్ఞాతవాసంలో విరాట నగరంలో ఉన్నటువంటి పాండవులు విరాటరాజు కొలువులో పనిచేస్తుండగా మద్యం యొక్క బానిసైనటువంటి కీచకుడు ద్రౌపదీదేవి మీద కన్నేసి చేయకూడని పని చేయబోయి అనకూడని మాటలు ఆడి ఎంతో హింసించాడు మానసికంగా ద్రౌపదీదేవిని. మరి మద్యం యొక్క ప్రభావం ఆనాడే ఉంది కదా, ఈనాటికి ఉంది కదా. ఇంత కరోనాలో కూడా మద్యం యొక్క ప్రభావం ఉండబట్టే కదా ప్రభుత్వాలు నిలబడుతున్నాయి.
అవునా కాదా? ఇంత మహమ్మారి రోగం జరుగుతుందా? మద్యం యొక్క ప్రభావం లేకుండా నడుస్తున్నాయో రోజులు? మరి కలిపురుష ప్రభావమే కదా అదంతా కూడా. అసత్యము, అబద్ధం అనేది అన్ని వేళలా ఉంది. ధర్మరాజు అంతటి వాడి చేత ఆడించారు అబద్ధం, ధార్మికంగా ఆడించారు. అది కూడాను అశ్వత్థామ హత కుంజర అని చెప్పి అశ్వత్థామ పోయాడు అని చెప్పించి లౌకికంగా కుంజరహ అనిపించారు. అది అయినట్టే కదా. మదము, అహంకారము, దుర్యోధనుడికి ఉన్నదే అది, రావణాసురుడికి ఉన్నదే అది, వాలికి ఉన్నదే అది అహంకారము. కామము, కామము అంటే ఏంటి? కామము అనే మాటని మనం ఎప్పుడూ కూడా ఒకే ఒక్క దృష్టితో చూస్తాం. నేను ఇందాక కూడా చెప్పాను, ఆ దృష్టి కాదు. అది యాక్చువల్గా ఏంటంటే నిజానికి కామము అనే మాటకి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. కామము అనేది ఎంతసేపు శారీరక లైంగిక పరమైనటువంటి అర్థాన్ని వచ్చేటటువంటి విధంగానే చూస్తే ఒకే రకంగా అర్థమవుతుంది. కామము అనేది కోరిక, డిజైర్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పిల్లలకి, ఇట్ ఈస్ అ డిజైర్. డిజైర్ టు హ్యావ్ సంథింగ్, డిజైర్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్, డిజైర్ టు బై సంథింగ్, డిజైర్ టు డూ సంథింగ్. ఒకదాన్ని అనుభవించాలనేటటువంటి కోరిక, ఒక వస్తువు ఉండాలనేటటువంటి కోరిక, నాకే చెందాలనేటటువంటి కోరిక, నాకు ఉండి తీరాలి అనేటటువంటి కోరిక. అది ఎంతవరకు వెళ్తుంది? ఒక ఆడదాని మీద ఉన్నటువంటి వ్యామోహం వరకు వెళ్ళి సర్వనాశనానికి దారితీస్తుంది. అది జరిగినదే కదా రావణాసురుడి ఇది. అదే జరిగింది కదా, ద్రౌపదీదేవిని నిండు కొలువులో అవమానించారు. అదే కదా జరిగింది, కామమే కదా. అవునా కదా? వేదవతీదేవి పట్ల జరిగిందేంటి? రావణాసురుడు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెళ్ళిపోతుంటే కింద వేదవతీదేవి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి అమ్మవారు వేదవతీదేవి అంటే లక్ష్మీ స్వరూపం, లక్ష్మీదేవి అంశ. ఆ లక్ష్మీదేవి అంశని తపస్సు చేసుకుంటున్నటువంటి జగన్మాతని చూసి కూడా వాడు నాకే చెందాలి, నేనే అనుభవించాలనేటటువంటి కామంతో ప్రవర్తించాడు. అంటే కలిపురుష లక్షణం ఏనాడు ఉంది? ఏనాటి నుంచి ఉంది? ఉంది, ఖచ్చితంగా ఉంది. చెడు అనేటటువంటి కలిపురుషుడు అని చాలా పెద్ద మాట మనం మాట్లాడుకుంటున్నామండి. చెడు చెడ్డ ప్రవృత్తి, ఈ చిన్న మాటతో మనం అర్థం చేసుకోవచ్చు. స్వార్థము అంతే. చెడు, స్వార్థము, ఈ రెండింటిని అర్థం చేసుకుంటే కలిపురుషుడు లేని యుగం ఏది? కలిపురుషుడు ప్రభావం లేనిటువంటి సందర్భం ఏది? అలాగే వైరము అంటే విరోధము, వీళ్ళంటే పడకపోవడం. ఈనాడు లేదా? సొంత అన్నదమ్ములకు పడట్లేదు, సొంత అక్క చెల్లెళ్ళకు పడట్లేదు, అంతకన్నా విరోధం ఇంకెక్కడుందండి? దేశాలు కొట్టుకోవడం తర్వాత, అన్నదమ్ములు ఏకగర్భ సంజాతులు ఒక కడుపును పుట్టినటువంటి వాళ్ళకు పడట్లేదు, అంతకన్నా వైరం ఇంకొకటి ఉందా? అంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉందా? మరి అది కలిపురుష ప్రభావమే కదా. హింస ఎంత హింస అయినా సరే జరగనివ్వుగాక, నా దేశం మాత్రమే బాగుండాలి. 2019లో చూసాం, పుల్వామా ఘటనలో చూసాం. ఎంత హింస అయినా సరే జరుగుగాక, నా దేశం మాత్రమే బాగుండాలి అని చెప్పంటే పక్షం తిరగకుండా సమాధానం చెప్పగలిగాం సర్జికల్ స్ట్రైక్ చేసి. అవునా కాదా? పక్షం తిరగకుండా సమాధానం చెప్పగలిగాం. 15 రోజుల లోపల సమాధానం చెప్పేశారు ప్రభుత్వం వారు. హింసకి ప్రతిహింస చేయడం అనేది ధర్మం, కానీ అసలు హింస అనేది జరగడం అధర్మం. బేసిక్గా మొదలు పెట్టడం అనేది అధర్మం. హింస చేసి ఆధిపత్యం సంపాదించాలి అనేటటువంటి ప్రవృత్తి ఉండడం అధర్మం. కానీ జరిగినటువంటి హింసతోనే ప్రతిఘటించి ధర్మాన్ని నిలపడం అనేది చాలా ఆవశ్యకం. ఇప్పుడు ఆధిపత్యం కోసమే కదా చైనా ఇంతటి మహమ్మారి రోగాన్ని సృష్టించి విలయతాండవం చేస్తోంది ప్రపంచం అంతా కూడాను. ఎంత విలవిల్లాడిపోతున్నాం అందరం.
అవునా కాదా? ఇదొక రకమైన హింస, ఇదొక రకమైనటువంటి మదం, ఇదొక రకమైనటువంటి కామం. నేనే ప్రపంచాధినేతనవ్వాలి అనేటటువంటి అహంకారం. ఆ అహంకారం ఎంతటికి దారితీసింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయాం. మహానుభావులు, ప్రాతస్మరణీయులు చాలామంది వెళ్ళిపోయారు, మన ఆప్తులు వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందరో వెళ్ళిపోయారు. అయినా ఈనాటికి అనుభవిస్తూనే ఉన్నాం. సింపుల్, చాలా ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ప్రసంగము, ఈ కథాశ్రవణము అనేది చక్కగా ఏ గుడి ప్రాంగణంలోనో జరగాలి. ఏం కర్మ పట్టిందని మనం అందరం ఇలాగ ఈ జూమ్ మీటింగ్లో కూర్చున్నాం ఈనాటి రోజున. చక్కగా స్కూల్ మైదానాల్లో, స్కూల్ గ్రౌండ్స్లో చక్కగా పక్షుల్లో ఆడుకుంటూ ఉండాల్సిన పిల్లలందరూ ఒక గదికి పరిమితం అయిపోయి ఓ డబ్బా ముందు కూర్చుని, ఓ కంప్యూటర్ డబ్బా ముందు కూర్చుని పాఠాలు వినేటటువంటి గతి ఎవరి స్వార్థం వల్ల కలిగింది ఇది? అదే కదా మదము, అదే కదా కామము అంటే. ఎవరి స్వార్థం వల్ల మీరందరూ కూడా పక్షుల్లో ఆడుకోవాల్సినటువంటి పిల్లలందరూ కూడా ఒక గదికి పరిమితం అయిపోయారు. మిమ్మల్ని బయటికి పంపించాలంటే మేము ఇలా గుండె పట్టుకుని బయటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నేను కూడా తండ్రినే కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఎంత భయంగా ఉంటుంది బయటికి పంపించాలంటే. పిల్లల్ని ఎంత ఆలోచిస్తాం. నిన్నగాక మొన్న పిల్లల్ని ఇంజెక్షన్ చేయించడానికి, ఫ్లూ వ్యాక్సినేషన్ వేయించడానికి 1కి 10 సార్లు ఆలోచించి 10 మంది డాక్టర్లను కనుక్కొని వేయిస్తే మంచిదేనా అంటే, ఇది మామూలు అప్పుడైతే వేయించమని చెప్పగానే వేయించేసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా అనుమానించి మరీ 1కి 4 సార్లు తరచి చూసుకుని మరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరి యొక్క అహంకారం వల్ల, ఎవరి యొక్క దుష్ట ప్రవృత్తి వల్ల కలిగింది. ఒకదాన్ని ఇంత ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. 1.5 ఏడాది నాడు లేదే ఈ పరిస్థితి, ఈ భయం లేదే, ఈ అనుమానం లేదే. ఇవాళ ఎందుకు వచ్చింది? అహంకారం కలిపురుష లక్షణం. అహంకారం, నేను అధినేతనైపోవాలి, ప్రపంచాన్ని నేనే ఏలేయాలనేటటువంటి అహంకారమే ఇంతటికి దారితీసింది. ఆఖరుగా ధనము, బంగారము, ఇవి 2 లేకుండా మనకి నడవదు. అసలు మన దైనందినమే అంటే మన డైలీ యాక్టివిటీసే, మన రొటీన్ అనేది ధనము లేకుండా. సరే బంగారం అంటే మెళ్ళో ఏదో ఎంతో కొంత ఉంటుంది, ఆడవారికి మంగళసూత్రము, చెవికి దుద్దులు, చేతికి గాజులు ఉంటాయి, సరే అవి పక్కన పెట్టండి. ధనము లేకుండా, ధనం మూలమిదం జగత్, ధనము అనేది లేకుండా అసలు మన దైనందినము అంటే రొటీన్ ఎలా జరుగుతుంది? కానీ ధనంలో కూడా కలిపురుషుడి యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పి పరిమితినిచ్చాడు. ఎవరు? పరీక్షిణ్ మహారాజు ఇచ్చాడు. నీకు ఇంతవరకు రిస్ట్రిక్షన్ ఇస్తున్నాను అని చెప్పి, ఇది చాలు అన్నాడు కలిపురుషుడు. ఎందుకు? దాన్ని పట్టి ఆడిస్తాడు, మొత్తం లోకం అంతా ఆడిస్తాడు. ధనాన్ని పట్టి, బంగారాన్ని పట్టి ఆడిస్తాడు. లోకం అంతా కూడా ఆయన గుప్పెట్లోనే ఉంటుంది. ఆ ధనం మూలంగా ఎన్నో జరగరానివి, జరగకూడనివి జరుగుతాయి. జరిగాయి కదా, జరిగాయా లేదా? ఎన్ని జరగడం లేదు. బంగారం, తల్లి మెడలో ఉన్నటువంటి బంగారం నాకు దక్కలేదని చెప్పి కడుపున పుట్టిన కూతుళ్ళే తల్లికి విషమిచ్చి చంపేసినటువంటి వార్తల్ని వింటున్నామా లేదా? న్యూస్ పేపర్లలో చదువుతున్నామా లేదా? అది చాలదా? బంగారంలో కలిపురుష లక్షణం ఉంటుందా లేదా అని మనం ప్రశ్నించుకోవడానికి. బంగారం యొక్క విలువ మాటిమాటికి పెరిగిపోతున్నా సరే కొనేయాలి, కొని మనం భద్రపరిచేయాలి అనేటటువంటి మరి ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. అక్షయ తృతీయ రోజు బంగారము కొంటే చాలా మంచిది అని చెప్పి లక్ష్మీ స్వరూపమని ఎగబడి కొంటున్నామే, దాని మీద కలిపురుష ప్రభావం ఏమిటి? దీపావళి రోజు నోట్ల కట్ట పెట్టి పూజ చేస్తాం. 10 రూపాయల కట్ట పెట్టో, ఎవరి స్థోమత ప్రకారం వాళ్ళు, లేదంటే రూపాయి బిళ్ళ పెట్టో పూజ చేసుకుంటాం, ధనలక్ష్మి పూజ అని చెప్పి. ధనం మీద కలిపురుష ప్రభావం ఏమిటి? ధార్మికంగా వాడుకున్నంత వరకు, నీ అవసరానికి మేర వాడుకున్నంత వరకు ఏదైనా సరే అమృతమే, ఏదైనా సరే మంచిదే. ధనమైనా, బంగారమైనా, వెండైనా
ఏదైనా సరే పరిమితి ప్రకారం నీకు ఎంతవరకు అవసరమో, నీకు ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకునేంత వరకు మాత్రం ధనమైనా సరే, బంగారం అయినా సరే, ఏదైనా సరే మంచిదే, లక్ష్మీ స్వరూపమే. కానీ ఈ కామం అనేది ఇచ్చారు చూడండి ముందు. కామం అనేటటువంటి విషయాన్ని, ఒక ప్రదేశాన్ని, ఒక అంశాన్ని కలిపురుషుడికి పరిమితిగా ఇచ్చాడు. ఆ కామమే ఇంతటికీ దారితీస్తుంది. ఒక్క నిమిషం. ఆ కామం ఉంటుంది. నాకు నాకు ఇంత సొమ్ము ఉండాలి, నేను ఇంత వెనకెయ్యాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి. ఏం చేసుకుంటావు? 45 ఏళ్ళు వచ్చే నాటికి రెండో పూట భోజనం చేయడానికి గతిలేదు. 45 ఏళ్ల వయసు వస్తే రెండో పూట భోజనం చేయడానికి గతిలేదు. నూనె వెయ్యని రొట్టె ముక్కలు తిని బతకాలి రాత్రిపూట. ఈ మాత్ర భాగ్యానికి ఎందుకు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు? ఆ కామమే కదా ఇంత దారి తీస్తోంది. మరి ఆ పరిమితికి మించి సంపాదించినదంతా కూడా కలిపురుషుడి ప్రభావం వల్ల సంపాదించినటువంటి ధనమే కదా. మరి కలిపురుష ప్రభావం ధనం మీద ఉన్నట్టే కదా. బంగారం ఎంతో కొంత పరిమితి ఉంటుంది అమ్మ. ధార్మికంగా సంపాదించుకుంటే మంగళసూత్రము, గొలుసు, నల్లపూసలు, లేదంటే దుద్దులో 2-3 జతలు, 4 గాజులు, మహా అయితే ఇంకో 2-3 గొలుసులు. అంతేకాని 100 తులాల బంగారం, 200 తులాల బంగారం, 300 తులాల బంగారం ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటారు? దిగేసుకు తిరగరుగా రోజు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇళ్ళే దాటట్లేదు, దిగేసుకు తిరగరు. ఉన్నదంతా లాకర్లో పడేయడానికి. ఎందుకు ఆ బంగారం? నువ్వు దాస్తావు, ఆ లాకర్ నీ తర్వాత నీ కోడలకో కూతురుకో వెళ్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు వెళ్తుంది. అంతేగాని ఆ బంగారం బయటికి రావట్లేదే, ఏ సందర్భాన రావట్లేదు. ఎందుకు? అనుభవించడానికి లేనిది ఎందుకు అలాగా? మరి అదే కదా, పరిమితికి మించి వెళ్ళిపోతూ ఉంటే అది కలిపురుష ప్రభావం కలిగినదే అవుతుంది కదా. ఆ రెండిటి వల్లే కదా మనం పరిమితికి మించి ప్రవర్తిస్తున్నాం. దానికి నేను కూడా ఏమాత్రము కూడా ఎక్సెప్షన్ కాదు. మనము అనే చెప్తున్నాను నేను, మీరు అని చెప్పట్లేదు, మనం అనే చెప్తున్నాను. ఎవరైనా సరే ఏంటంటే ఏదో బాగుకోవాలి, ఏదో కొంచెం స్థిమిత పడడం కోసం, ఏదో ఇంకాస్త స్టెబిలైజ్ చేయడం కోసం అలా 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 అని పెంచుకుంటూ పోతున్నాం. కామా పెట్టడం రావట్లేదు, చుక్క పెట్టడం రావట్లేదు ఎవరికి. వీటన్నిటి ప్రభావం వల్లే ఇంత అనర్థము జరుగుతోంది. ఇలా జరుగుతుండగా కలిపురుషుడు నెమ్మదిగా శాంతించాడు. ఓ రాజా, నువ్వు నన్ను దండించకు, నీవు చెప్పినటువంటి పరిమితుల్లోనే నేను వర్తిస్తాను అని చెప్పాడు. చాలు. ఎందుకంటే కలిపురుషుడికి తెలుసు ఇచ్చినవి చాలా ఎక్కువ, వాటితోనే సర్వనాశనము చేయొచ్చు అని చెప్పి కలిపురుషుడికి తెలుసు. తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే కలిపురుషుడు వెళ్ళిపోతాడు. తర్వాత పరీక్షిణ్ మహారాజు కూడా రాజ్యం చేయడం మొదలు పెడతాడు, రాజ్యపాలన చేయడం మొదలు పెడతాడు. రాజ్యపాలన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒకానొక రోజు తన యొక్క జనపదాల్లోంచి, జనపదాలు అంటే పల్లెటూళ్ళలోంచి, అడవుల పక్కన ఏర్పడినటువంటి పల్లెటూళ్ళలోంచి ప్రజలు వచ్చి, ఓ రాజా, నీ పాలనలో మేమందరము కూడా ఎంతో ఆనందంగా ఎంతో క్షేమంగా ఉన్నాం, కానీ మాకు ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా మీద మృగాలు దాడి చేస్తున్నాయి, వేళగాని వేళ మృగాలు దాడి చేస్తున్నాయి. దానివల్ల మేము స్వతంత్రంగా ధైర్యంగా తిరగలేకపోతున్నాము. పిల్లలు ఎప్పుడెప్పుడు చెనక అంటే పిల్లల్ని ఎప్పుడెప్పుడు దాడి చేసి పిల్లల్ని ఎత్తుకుపోతుందో, లేదంటే పెద్దవారిని ఎప్పుడు హింసిస్తుందో ఈ మృగం అనేటటువంటి భయంతో బ్రతుకుతున్నాము. కాబట్టి రాజా, మా రక్షణ కూడా నీదే బాధ్యత. కాబట్టి నీవు వచ్చి ఆ మృగాలన్నిటినీ కూడా శిక్షించి మమ్మల్ని రక్షించాలి అని చెప్పి ఆ ప్రజలు కోరుకుంటారు. జనపదాల్లో ఉన్నటువంటి ప్రజలు. జనపదము అంటే గుర్తుపెట్టుకోండి, అది మన భాషలో ఉన్నటువంటి అదొక పదం. జనపదము అంటే పల్లెటూళ్ళు, నగరము అంటే సిటీ, జనపదము అంటే
పల్లెటూళ్ళు. నదికి అనుసంధానంగా ఏర్పడేటటువంటిది నగరము, నాగరికత కలిగినది, నదికి అనుసంధానంగా ఏర్పడినటువంటిది. ఎందుకంటే నది ఒడ్డునే ఎవరైనా సరే ఇంతకుముందు రాజధానిని ఏర్పరచుకుని, ఒక నగరాన్ని ఏర్పరచుకుని జీవనాన్ని లేదా రాజ్యాన్ని సాగించడం మొదలు పెడతారు. ఎందుకంటే నీరుంటే అన్నీ ఉన్నట్టే, అన్ని సదుపాయాలు ఉన్నట్టే. నీరు ఉంటే దాంట్లోంచే అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. నీళ్లుంటే పంటలు వేసుకోవచ్చు, నీళ్లుంటే ఇళ్ళు కట్టుకోవచ్చు, నీళ్లుంటే అన్నీ చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి నదిని అనుసంధానంగా చేసుకుని ఉండేవారు కాబట్టి నగరము, నాగరికము. అదే అరణ్యాలకి దగ్గరగా అరణ్యాల మధ్యలోనూ ఉండేటటువంటి వాటిని ఏమంటారు? జనపదములు అంటారు. అంటే చిన్న పల్లెటూళ్ళు జనపదములు. అంటే ఆ జనపదాల మీద, ఆ పల్లెటూళ్ళ మీద, గూడాల మీద ఈ క్రూర మృగాలు దాడి చేస్తున్నాయని మొరబెట్టుకున్నారు ఆ పల్లెటూరి వాసులందరూ, ఆ ఊరి వాసులందరూ కూడా. రాజు క్షత్రియుడు, అందులోనూ ధర్మ వ్యవస్థాపకుడు, ధర్మాన్ని బాగా పాటించేటటువంటి వాడు, ఎంతో మంచివాడైనటువంటి పరీక్షణ్ మహారాజు వేటకి వెళ్ళాడు. జనపదాల్లో ఉన్నటువంటి ప్రజలని రక్షించి, ఆ క్రూర మృగాలన్నిటినీ కూడా శిక్షించి వారిని రక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో వేటకి వెళ్ళాడు. వెళ్ళి ఆ మృగాలన్నిటినీ కూడా శిక్షిస్తాడు. అందులో ఎటువంటి అనుమానము లేదు. అతను చేసింది చాలా ధార్మికం. జీవహింస చాలా పాపం కదండి అంటే కుదరదు. వాటిని చంపకపోతే వీళ్ళు బతకరు. వాటిని చంపకపోతే వీళ్ళు బ్రతకరు. మనం ఎక్కడ లేని పశు ప్రేమ లేదంటే ఇంకోటి అనుకోండి, మనం ఏమిటంటే వాటి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాం. కానీ ఇది అవసరమా లేదా? మనిషి అనేవాడు బ్రతికితే కదా మిగతా జీవకోటిని బ్రతికించడానికి. మనిషి అనేవాడే మిగలకపోతే మిగతా జీవకోటిని తను ఏం రక్షిస్తాడు, ఏం పోషిస్తాడు? కాబట్టి ధర్మం ప్రకారం జనపదాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి రాజు అరణ్యానికి వేటకి వెళ్ళి ఆ క్రూర మృగాలన్నిటినీ కూడా అవసరమైన మేరకు సంహరించి, మిగతా వాటిని అవసరమైన మేరకు శిక్షించి పారద్రోలాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆ అరణ్యంలోనే సంచరిస్తున్నాడు పరీక్షణ్ మహారాజు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ అరణ్యంలోనే సంచరిస్తున్నాడు పరీక్షణ్ మహారాజు. రాజుకి దాహం వేసింది. కథ ముదిరి పాకాన పడుతోంది కదా. రాజుకి, పరీక్షణ్ మహారాజుకి దాహం వేసింది. దాహం వేసి ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి శమీక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. శమీక మహర్షి, గుర్తుపెట్టుకోండి పేరు. శమీక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. శమీక మహర్షి పరమ తపోనిష్టతో జపం చేసుకుంటున్నాడు. పరమ తపోనిష్టతో జపం చేసుకుంటున్నాడు శమీక మహర్షి. అతను సమాధి స్థితిలో ఉన్నాడు. శమీక మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి నాకు దాహం వేస్తోంది అని చెప్పి పరీక్షణ్ మహారాజు మొదట ఆర్తితోనే అడిగాడు, భక్తిగానే అడిగాడు. తరువాత 3 సార్లు అడిగిన తరువాత సమాధానం రాకపోయేసరికి నెమ్మదిగా మదము, అహంకారము అనేది, క్రోధము అనేది మనస్సులోకి ప్రవేశిస్తోంది. ఈ అహంకారము, క్రోధము, మదము అనేవి ఎవరి లక్షణాలు? కలిపురుష లక్షణాలు, కలిపురుష ప్రభావాలు. మరి పరిమితి విధించినటువంటి పరీక్షణ్ మహారాజు మీదే ఆ ప్రభావం చూపిస్తోందా లేదా? అవునా కాదా? నెమ్మదిగా పరీక్షణ్ మహారాజుని మదము, అహంకారము ఆవరిస్తున్నాయి. శమీక మహర్షి మీదకి కోపాన్ని ప్రదర్శించేటటువంటి రీతిలో మారుతున్నాడు పరీక్షణ్ మహారాజు. నేను దేశాన్ని నేలేటటువంటి రాజుని, దప్పికగొని ఉన్నాను, నాకు నీళ్ళిచ్చి సహాయపడవలసిందే అని చెప్పి తన స్వరాన్ని మార్చి అడిగాడు. అంటే గొంతు ఆ ఉద్ధృతితో అడుగుతున్నాడు. నేను దేశాన్ని నేలేటటువంటి రాజుని, నాకు దాహాన్ని
తీర్చడానికి నాకు మంచినీళ్ళు ఇవ్వాలి నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. వినలేదు, కోపంతో ప్రవర్తించాడు. తపోనిష్టలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. బహిర్గతమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలేవి కూడా శమీక మహర్షి దృష్టిలోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో లేడు. శమీక మహర్షి రాజు వచ్చాడా, రాజుకు ఉపచారాలు చేయాలా, రాజు రక్షిస్తున్నాడు, అబ్బో మనం ఆయనకి ఎర్రతివాచి పరిస్తే ఆయన మనల్ని సన్మానిస్తాడు, నేను గుక్కెడు నీళ్ళు ఇస్తే ఆయన నాకు అగ్రహారం ఇస్తాడు, ఈ లౌకికమైనటువంటి ఆలోచనలో లేడు శమీక మహర్షి. ఆయన ఎంతసేపు ఎటువంటి విధంగా ఉన్నాడు, తనలో తాను పరమేశ్వరుడి మీద ఉన్నటువంటి దృష్టితో పరమేశ్వరుణ్ణి చేస్తున్నటువంటి ధ్యానం వల్ల తనలో తాను రమిస్తున్నాడు, అంటే తనలో తాను ఆనందిస్తున్నాడు. ఇంటర్నల్గా చాలా హాయిగా ఉన్నాడు. హీఈస్ ప్రేయింగ్ ద గాడ్ ఇంటర్నల్లీ అండ్ ఎంజాయింగ్ దట్ ఆరా externally. So he is not bothered about what is going on around him. తన చుట్టూ ఏం జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని ఏమాత్రము కూడా పట్టించుకోనేటటువంటి స్థితిలో ఉన్నాడు, ఆ దృష్టిలో లేడు అసలు. కాబట్టే తనలో తాను ఆనందించి రమించగలుగుతున్నాడు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు యొక్క క్రోధము అహంకారము తారాస్థాయికి చేరాయి. చేరి చెయ్యకూడనటువంటి పని చేశాడు. ఏం చేశాడు? ఒక చచ్చిపోయినటువంటి పాము యొక్క మృతదేహాన్ని, కళేబరాన్ని తీసుకొచ్చి శమీక మహర్షి మెడలో వేసి నీకు ఇదే శాస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని, ఆ చచ్చిపోయినటువంటి మృత కళేబరాన్ని, ఒక పాము, ఒక సర్పము యొక్క మృత కళేబరాన్ని అలా వేయడాన్ని ఆ ఆశ్రమంలో ఆడుకుంటున్నటువంటి పిల్లలు చూశారు. ఆశ్రమం అంటే శమీక మహర్షి ఒక్కడే కూర్చుని చెయ్యడుగా ముక్కు మూసుకుని, మిగతా మహర్షులు, మిగతా ఆశ్రమవాసులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి ఈ పరీక్షణ్ మహారాజు వెళ్ళిపోయాడు, కురురాజ్యానికి, హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం జరిగింది? ఈ ఆడుకుంటున్న పిల్లలు శృంగికి చెప్పారు. శృంగి ఎవరు? శమీక మహర్షి యొక్క కొడుకు. శృంగికి చెప్తే శృంగి కోపంతో ఊగిపోయాడు. ఎవడైతే ఏంటి, దేశమేలే రాజైతే ఏంటి, మేము స్వతంత్రులం, మేము ఆశ్రమవాసులం, మేము స్వతంత్రులం, మేము రాజ్యం యొక్క కట్టుబాట్లకి లోనుబడి మేము ఏనాడు జీవించాల్సినటువంటి అవసరం లేదు. వీ డోంట్ ఫాల్ ఇన్ టు ద జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ద కింగ్డమ్. మేము స్వతంత్రం, వీఆర్ ఇండివిడ్యువల్స్, ఇండిపెండెంట్స్. మమ్మల్ని ఎలా శిక్షిస్తాడు? అందులోనూ తపస్సులో ఉన్నటువంటి మహర్షి మెడలో ఒక చచ్చిపోయినటువంటి పాముని ఎలా వేస్తాడు అనేటటువంటి కోపంతో ఊగిపోయాడు. ఈలోగా శమీక మహర్షికి కూడా తెలివి వచ్చింది. తెలివి అంటే బహిర్గతుడయ్యాడు, తపస్సు నుంచి బహిర్గతుడయ్యి మెడలో ఉన్నటువంటి ఆ సర్పాన్ని చూశాడు, కానీ ఏమీ భయపడలేదు. ఈ శృంగి వచ్చి ఆ మృత కళేబరం అంటే సర్పం యొక్క ఆ సర్పాన్ని, ఆ చచ్చిపోయినటువంటి పాముని తీసి పక్కకు పారేసేసి తన యొక్క తపోదృష్టితో చూశాడు. ఎవడురా ఈ పని చేసింది అని చెప్పి తెలుసుకున్నాడు పరీక్షణ్ మహారాజు అని చెప్పి. వెంటనే శపించాడు. ఏమని? ఏ పరీక్షణ్ మహారాజు అయితే ఈ అధర్మ కార్యక్రమం, నా తండ్రి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదనేటటువంటి అనిమిత్తమైనటువంటి క్రోధంతో అర్థం లేకుండా ప్రవర్తించి ఒక చచ్చిపోయినటువంటి పాము యొక్క కళేబరాన్ని నా తండ్రి మెడ చుట్టూ వేశాడో, ఆ పరీక్షణ్ మహారాజు నేటికి 7వ రోజు అంటే వారం తిరిగేసరికి పరమ విషసర్పమైనటువంటి చెప్పాడు, పేరుతో సహా చెప్పాడు. ఏ పాము కాటేస్తుందో ఆ పాము యొక్క పేరుతో సహా చెప్పాడు. పరమ విషసర్పమైనటువంటి తక్షకుడి చేతిలో కాటుకి బలయ్యి విషం కక్కుకు చస్తాడు అని చెప్పి శపించాడు. శమీక మహర్షి ఎందుకు అంత క్రోధంతో శపిస్తున్నావు అని చెప్పాడు. మరి ఆ క్రోధం కూడా ఇప్పుడు పరీక్షణ్ మహారాజుది తప్పే, అహంకారంతో ప్రవర్తించకూడదు. కానీ ఆలోచనాపరుడైనటువంటి శమీక మహర్షి యొక్క కొడుకు శృంగి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించాడా లేదా? తండ్రి పట్ల ఏదో తప్పు జరిగిందని చెప్పి తను కూడా ఆవేశపరుడై అహంకారంతో శపించాడు. శపించగలిగేటటువంటి శక్తి నాకు ఉన్నది అనేటటువంటి అహంకారంతో శృంగి కూడా శపించాడు. కానీ శమీక మహర్షి
పరమధార్మికుడు, ఎంతో నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి శమీక మహర్షి అనునయించాడు వద్దు అని చెప్పి. తరువాత శమీక మహర్షే కబురు పంపిస్తాడు, రాజా నీవు చేసినటువంటి పనికి చలితుడైనటువంటి నా కొడుకు నిన్ను ఈ విధంగా శపించాడు అంటే పరీక్షణ్ మహారాజు చాలా బాధపడి తన వారందరితోనూ ఆలోచిస్తాడు. వ్యాస మహర్షి చెప్తాడనమాట, ఓ పరీక్షణ్ మహారాజా, నీవు శృంగి యొక్క శాపానికి నువ్వు బలైపోతావు, ఖచ్చితంగా వారం రోజుల్లో నీకు మృత్యువు సంభవించి తీరుతుంది. కానీ ఈలోపు నీవు మానవ జన్మ ఎత్తినందుకు ఏదైనా నీ బ్రతుకుని తరింప చేసుకోవడానికి భగవన్నామ స్మరణ చెయ్యి, భగవత్ కథని విను అని చెప్తే అప్పుడు పరీక్షణ్ మహారాజు ఏం చేస్తాడు, సుఖ మహర్షిని రప్పించుకుంటాడు. వ్యాస మహర్షి పుత్రుడైనటువంటి సుఖ మహర్షిని తన రాజ్యానికి రప్పించుకుంటాడు. ఎందుకు? వారం రోజుల్లో ఎలాగో పోతున్నాను కదా, నేనేకే వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు పరీక్షణ్ మహారాజే వెళ్ళి సుఖ మహర్షి ఆశ్రమంలో కూర్చుని భాగవత కథని, భగవంతుడి యొక్క కథని వినొచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోతున్నా సరే దేశము ముఖ్యము, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. దేశము ముఖ్యము, దేశం తర్వాత ధర్మము ముఖ్యము, ధర్మం తర్వాతే దైవము ముఖ్యము. ధర్మానికి అంతర్గతంగా ఉండేటటువంటి విషయమే దైవం. కాబట్టి దేశం కూడా ముఖ్యమే. కాబట్టి దేశ రక్షణ చేస్తూ ఈ వారం రోజులు కూడా భగవన్నామాన్ని చెప్పి భగవత్ కథని చెప్పేటటువంటి సుఖ మహర్షిని తన ఆశ్రమానికి రప్పించుకుని భగవత్ కథని వినడం ప్రారంభించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవత్ కథ గొప్పదా అంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా భగవత్ కథే గొప్పది భగవంతుడి కన్నా. కృష్ణుడు వచ్చి పక్కన కూర్చుని ఆ చెప్తున్నది నా గురించే కదా అని చెప్తే రామకృష్ణ పరమహంస అంటాడట, నువ్వైతే అయ్యావు, చెప్తున్నది నీ గురించి అయితే అయ్యింది, కానీ ముందు నన్ను కథ విన్ని, ఆ కథ ఏమిటో తెలిస్తే నువ్వేమిటో తెలుస్తుంది, ముందు నన్ను ఆ కథ విన్ని అని చెప్తాడట. అటువంటి రకమైనటువంటి స్థాయి కలిగినది భగవన్నామము, భగవత్ కథ. ఆ భగవత్ కథనే మనం పోను వచ్చేటటువంటి వారాల్లో మనం ఇంకా చాలా మెరుగ్గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ జయం. స్వస్తి. నేను ఇప్పుడు లాగౌట్ చేస్తాను, తర్వాత మీరందరూ లాగిన్ చేసుకుని ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి.